హలో ఎవ్రీవన్, ఈరోజు మనం చికెన్ కర్రీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆ తర్వాత చెక్క, లవంగ, యాలుక్కాయ, మిరియాలు, 4 ఎండుమిర్చిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 3 ఉల్లిపాయలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టమాటా పండుని వేయాలి. టమాటా పండును బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు, పసుపు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ని వేస్తున్నాను. చికెన్ వేశాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఆ తర్వాత ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1/2 కప్పు పెరుగుని వేయాలి. పెరుగు వేశాక ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. 3 యాలకులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు, 3 లవంగాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి వేయాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీరను వేయాలి. కొత్తిమీర వేశాక నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలి. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి.